వైశాఖ పురాణం 2వ అధ్యాయము. వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు, వాని ఫలితములు. నారద మహర్షి అంబరీష మహారాజుతో మరల నీట్లనెను. అంబరీష మహారాజా, వినుము. విష్ణు ప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసము లేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటిగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. జార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగా చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. జోజన తృప్తితో సమమైన తృప్తి, వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణు సముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషసాయగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగా గడపిన వాడు ధర్మహీనుడగుటే కాదు, పశుపక్ష్యాది జన్మల్నందుచున్నాడు. వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువాన్నెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో ఎవి అన్నియు వ్యర్థములగుచున్నవి. వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి జక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధిక ధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి. అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములను ఎన్నియో యున్నవి. ఆ వ్రతములనియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును. అనగా ముక్తి నీయవు. కనుక నియమపూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును, అనగా ముక్తినిచ్చును. అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జలదానము చేసినంతనే వచ్చును. ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును, హితములను చేకూరును. దానములన్నిటినీ ఒకవైపునను జలదానమును మరొకవైపునను ఉంచి తూచినచో జలదానమే గొప్పది యగును. బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు. జలదానము చేసినవారు విషణ్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వదేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నెత్తురు. ఇది నిస్సంశయముగా సత్యము సుమా. దప్పిక గలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమట పట్టినవాడు విసురుకొనుటకు విసనకైజను కోరును. కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు జలమును, నీరుకల చెంబును, గొడుగును, విసనకయ్యను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతక పక్షియే. చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును. కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశముననే త్రాగె యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు, జన్మించును. దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకయ్యతో విసిరి యాదరించినవాడు పక్షరాజే త్రిలోక సంచార లాభము నందును. అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములంది పీడితులగుదురు. ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకయ్య లేనిచో పైబట్టతో ఉత్తరీయము విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణు సాయుజ్యము నందును. పరిశుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకయ్య నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకైజనియనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును. గొడుగును దానము చేసినచో ఆదిభౌతిక ఆధ్యాత్మిక దుఃఖములు నశించును. విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును. వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును, మరియు ఇహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులు లేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును. నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు.
మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును. అంబరీష మహారాజా, అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు. అలసివచ్చిన బాటసారిని వినయమధురముగా కుశలమడిగా యాదరించినవానిని పుణ్యము అనంతము. ఆకలిగలవానికి జార్య సంతానము, గృహము, వస్త్రము, అలంకారము మున్నగునవి ఇష్టములు కావు, ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము ఇష్టము, ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివేనియు నిష్టములు, ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటే ముఖ్యమైనది, ప్రశస్తమైనది. అట్టి అన్నదానము అన్ని దానముల కంటే నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమైన దానము ఇంతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు. వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, ఛత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు. కావున అన్నదానము మున్నగువానిని యథాశక్తిగా చేయవలయును. రాజా, అన్నమును పెట్టినవాడు తల్లిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును. కావున త్రిలోకవాసులందరును అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు. కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రుల కంటే నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే. కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మస్వరూపుడు. అనగా అన్నదానమున అన్ని తీర్థములు, వానిలో స్నానము చేసిన పుణ్యము, సర్వదేవతలు, వారిని పూజించిన ఫలము, సర్వధర్మములు, అన్ని ధర్మముల నాచరించిన ఫలము కలుగునని భావము. వైశాఖ పురాణము 2వ అధ్యాయము సంపూర్ణం.